లక్ష్మి థ్యాంక్ యూ. ఇక్కడ బాలాపూర్ గణనాథుడు గ్రామ ఊరేగింపుకైతే బయలుదేరిపోయాడు. ఆఖరి పూజ అందుకున్న అనంతరం బాలాపూర్ గణనాథుడిని ఇక్కడ గ్రామంలో ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లిన తర్వాత చివరికి బొడ్రాయి వద్దకు చేరుకుంటారు. అప్పుడే వేలంపాట అనేది మొదలవుతుంది. ఈ ప్రక్రియ 9:30 ఆ సమయం వరకు పూర్తవుతుంది. 9:30 గంటలకు వేలంపాట అనేది మొదలవుతుంది. సో ఈసారి వేలంపాట ఎవరు గెలుచుకోబోతున్నారు, ఎంతకు పలకనుంది లడ్డు, సో ఇదే ఉత్కంఠ అయితే రేగుతుంది. చాలా వరకు కూడా గ్రామస్తులు ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇసుక వేస్తే రాలినంతగా జనం ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం కూడా బిల్డింగ్ల పైల నుంచి చుట్టుపక్కల కింద ఇక్కడ చూస్తే వేలంపాట ఎవరు పాడుతున్నారు, ఎంతకి పలుకుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా తిలకించడానికి అయితే ఇక్కడికి వస్తారు. దాదాపుగా 1994లో మొదలైన వేలంపాట ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో అప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చినా సరే మళ్ళీ కూడా వేలంపాటని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే దాదాపుగా 450 రూపాయలకు పలికిన వేలంపాట లడ్డు ఇప్పుడు 27 లక్షలకు పలికింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంకా 30 లక్షలకు పలుకుతుందని కూడా ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. దాదాపుగా అయితే మొత్తం కూడా ఇక్కడ 30 సంవత్సరాలు అంటే వేలంపాట మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా కొన్ని నిబంధనలు కూడా విధించడం జరిగింది. ఎవరైతే మొత్తం కూడా వేలంపాటకి వస్తారో మొత్తం ఆ సభ్యులందరూ కూడా ముందుగా డబ్బుల్ని ఇక్కడ డొనేట్ చేయాలి ఫస్ట్ గా అని చెప్పేసి డిపాజిట్ చేయాలని చెప్తున్నారు. సో ఎప్పుడు కూడా డిపాజిట్ అనేది ఉండదు. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రక్రియ, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేలంపాటకి అప్పుడు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడైతే ముందుగానే డిపాజిట్ చేయాలి అని చెప్పేసి ఒక కొత్త నిబంధన అయితే పెట్టారు. దీనికి కారణం ఏంటి అని అడగ మొత్తం కూడా ఇక్కడ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల అందరూ కూడా వేలంపాటికి కోకొల్లలుగా తరలి వస్తున్నారు. సో అందుకనే మేము ఇట్లా ఈ నిబంధన పెట్టడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈసారి సో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఈసారి 30 లక్షలు పలుకుతుంది అని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అంచనా వేస్తున్నారు. దాదాపుగా చాలా మంది కూడా ఇక్కడికి వేలంపాటలో పాల్గొనేందుకు ఎంత డిపాజిట్ చేసినా సరే అయినా సరే వేలంపాట పాడేందుకు అయితే ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. సో వీళ్ళే అంటే మొత్తం కూడా ఇక్కడికి గ్రామం మొత్తం చుట్టూతా తిప్పిన తర్వాత బాలాపూర్ గణనాథుడు ఇక్కడికైతే 9:30కి బొడ్రాయి వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత వేలంపాట కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు శోభాయాత్ర అనేది మొదలవుతుంది. సో బాలాపూర్ గణనాథుడు ముందుగా శోభాయాత్ర మొదలైన తర్వాతే అప్పుడు చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా ఈ గ్రామంలో ఉన్న వినాయకులందరూ కూడా శోభాయాత్రగా తరలి వస్తారు. 1994లో కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకి ఇక్కడ లడ్డూని గెలుచుకోవడం జరిగింది. సో ఈ లడ్డు మహిమాన్వితమైన లడ్డు అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అందరికీ తెలియడంతో ఒక్కొక్కరిగా పోటీ పడుతున్నారు లడ్డూని గెలుచుకునేందుకు. ఎవరైతే ఈ లడ్డూని గెలుచుకుంటారో అప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి భక్తులు ఇక్కడ విశ్వసిస్తూ ఉంటారు. సో ఎవరైతే ఈ లడ్డు తీసుకుంటారో అది కొంతమందికి పంచిన తర్వాత మిగిలినట్టు వాళ్ళ పొలంలోనూ అట్లా చల్లుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి భక్తుల విశ్వాసం. అందుకనే ప్రతి ఏడు కూడా ఈ బాలాపూర్ లడ్డూకి అంతకంతకి డిమాండ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఎన్ని లక్షలైనా సరే లడ్డూని